ఇటీవల అల్వాల్ లయోలా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. విద్యార్థులకు జరిగిన అన్యాయం విషయంలో విద్యార్థుల పక్షాన తాము ఉన్నామని కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఉద్యోగాల నియామకాలను కన్సల్టెన్సీ చూసుకుంటుందని, కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కన్సల్టెన్సీ తప్పిదం వల్లనే ఈ అంశం జటిలంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాగా వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. మే 1వ తేదీన కన్సల్టెన్సీతో మాట్లాడినట్లు, ఉద్యోగాలను రద్దు చేసి వారి వద్ద తీసుకున్న నగలు తిరిగి చెల్లించాలని చెప్పినట్లుగా కళాశాల యాజమాన్యం తెలిపింది. 45 రోజుల వ్యవధిలోనే విద్యార్థులకు తిరిగి డబ్బులు చెల్లించే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. విద్యార్థులకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని వెల్లడించారు. ఇకపై కన్సల్టెన్సీల విషయంలో జాగ్రత్తలు తీసుకుని కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కంపెనీస్ కన్సల్టెన్సీ మాట్లాడుకొని నిర్ణయించుకుంటారు. సార్, అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్, అది వదిలేసేయండి. అది చెప్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి జరిగింది చెప్తాను. అది మామూలుగా అది చేశారు. అయితే ఇప్పుడు మనం ఈ సంఘటనకు వచ్చినట్లయితే ప్రారంభం నుంచే కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. దీంతో మీ ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళదలుచుకోవాలంటే మీరు వెళ్ళండి అనేది చెప్పటం అనేది ప్రారంభం నుంచే జరుగుతూ వస్తుంది. అందువల్ల కాలేజీ యొక్క ప్రమేయం ఇంట్లో మనకి లేదు. అయితే ఏదేమైనా తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు విషయం. ఇప్పుడు మనం మా వంతు తరపున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విద్యార్థులకు జరిగినటువంటి ఈ సంఘటన మేము వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మా విద్యార్థులు, వేళ కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళకి జరిగినటువంటి సంఘటన వాళ్ళకి న్యాయం జరగాలని, దానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి మా విద్యార్థులకు ఏ రకమైనటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో ఆ న్యాయం జరగాలని మేము విన్నవించుకుంటున్నాం. అదే విషయాన్ని కూడా మనం ఆల్వాల్ PS పోలీస్ స్టేషన్లో కూడా మనం చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా తెలియజేయడం జరిగింది. సార్, మా యొక్క రిక్వెస్ట్ ఒకటేనండి, మా విద్యార్థులు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూడండి. ఆ కన్సల్టెన్సీ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్స్ ఏ విధంగా పెట్టుకుంటాను వాళ్ళకి ఆ న్యాయం జరిగేటట్లు చేయండి అని మేము ఎంచుకోవడం జరిగింది. ఇది సార్. ఇవన్నీ చేసినట్లు మాకు తెలియదు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ కన్సల్టెన్సీ ఇవన్నీ చేసుకున్నారనేది మాకు తెలియదు. This is the 49th year is over, sir. This college, sir. Sir, we also know, sir. We also know. Just one, sir. We never had any problem all these years, sir. No blemish, no black mark against the college. Same way we are running. Now there is a problem here, not because we entered into it. Boys and then of course consultancy have gone together and then they have signed things. They are not able to get money. And therefore, we should not be coming into the picture at all. So many years we existed, we never had a problem. Sir, you don't know very well. The student interact with the students. After the student finding out the details of the consultancy and credibility of the consultancy, then they enter into further steps. వాళ్ళు స్టూడెంట్స్ బయటకి చదవడానికి వెళ్తే ఎల్లో వరకు వస్తారు మన దగ్గరికి. మనం ఓకే ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నారో మనం పట్టించుకోము. ఎల్లో వరకు అయితే ఇస్తాం, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తాం. స్టూడెంట్ వెళ్తారు, ఆ డీటెయిల్ మనం పెట్టుకుంటాం. ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ పాస్ అవుట్ బ్యాచ్ నుంచి బయటకి పై చదువుకు వెళ్ళారు, బయటకి జాబ్కి వెళ్ళారు. ఇక్కడ క్యాంపస్లో రిక్రూట్మెంట్ ఉన్నాయి, విత్ ఇన్ ద కంట్రీ ఎంతమంది జాబ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ మాత్రం మనకి ప్లేస్మెంట్ ఆఫీస్ నుంచి మనకి కావాలి. ఎందుకంటే అది మేము అప్లోడ్ చేయాలి ఎవ్రీ ఇయర్. సో స్టూడెంట్ హ్యాస్ gone through their conditions clearly. They have given clear conditions with regards to payment, how they have to pay, what they have to pay, when they will get their LOR, when they will get job offer letters, and if they don't want to continue with the job, they can also cancel. If they cancel, within how many days they will get their refund? What is the process and how much will be deducted from their payment, initial payment? ఇవన్నీ కూడా చదివి వారి సందర్భం పెట్టారు జరిగింది. సో అందువల్ల